హాయ్ అండి అందరికీ. సింపుల్గా టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. అంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టమాటా మొక్కలు కర్రీస్లో ఉంటే వేరుకొని మరి తింటాం కదా, అలా పని లేకుండానే సింపుల్గా ముందుగా ఎర్రగా ఉన్న టమాటీలు 4 కట్ చేసుకొని మిక్సీ ఆడాలి. పోపులు వేసి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా బ్రౌన్గా వచ్చినప్పుడు చేసి బ్రౌన్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని టమాటా గుజ్జు మొత్తం వేసుకొని పచ్చివాసన పోనంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎంత బాగా పచ్చివాసన పోతే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట టమాటా పచ్చడి టైపు. ఇలాగా బుడకలుగా వచ్చినప్పుడు అండ్ చుట్టూ ఆయిల్ కూడా తేలుతుంది అనమాట. అలాగైతే బాగా ఫ్రై అయిందని అనమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పెడుతూ ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ ఆయిల్ అది తేలిపోయిందంటే బాగా వేగిపోయిందని అర్థం. తగినంత సాల్ట్ వేసుకున్నాము, తగినంత సాల్ట్ అండ్ తగినంత కారం అండ్ పసుపు చిటికెడు వేసుకొని బాగా కలిపేవాళ్ళనమాట. బాగా కలిపేసుకొని 2 minutes బాగా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా 2 minutes కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, పెద్దవాళ్ళకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ చిన్నపిల్లలు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తింటారు. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. చూడండి, మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటున్నాడు అనమాట. బాయ్ బాయ్.